వెల్కమ్ టు డైలీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈరోజు మంత్లీ నిఫ్టీ 50 ఎక్స్పైరీ. ఎస్టర్డే ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసాం నిఫ్టీ 50 మీద. ఒకసారి ఎస్టర్డే ఏం చెప్పారో సరిగా వినండి. ఆల్రెడీ ఇక్కడ ఒక అప్సైడ్ రెసిస్టెన్స్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు బ్రేక్అవుట్ చేసేసింది. మోస్ట్లీ టుమారో ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసి వాళ్ళు అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ అయితే మోస్ట్లీ రీటెస్ట్ చేసి అప్ సైడ్కి వెళ్తుంది. బట్ గ్యాప్ అప్ అయినా కూడా మోస్ట్లీ రీటెస్ట్ కోసం వచ్చేదాకా వెయిట్ చేయండి. దాని తర్వాత అప్ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మంచి మూమెంటం వచ్చింది. కన్ఫామ్గా హైయర్ హై చేసిన తర్వాత కన్ఫామ్గా హైయర్లో చేయాల్సిందే. హైయర్లో చేయకుండా మార్కెట్ ఎక్కడికి పోదన్నమాట. హైయర్లో చేసేదాకా వెయిట్ చేయండి. అలానే ఈరోజు గోల్డ్ ఎలా బిహేవ్ చేసింది, అలానే బీటీసీ ఎలా బిహేవ్ చేసింది అది కూడా చూద్దాం. ఇంకా ఏదైనా పారెక్స్ క్రిప్టో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫాస్ట్గా. ఎస్టర్డే ఏం మాట్లాడుకుందామంటే, ఎస్టర్డే ఇక్కడ అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని బ్రేక్అవుట్ చేసింది. ఆ బ్రేక్అవుట్ చేసిన తర్వాత టుమారో కానీ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా కూడా ఒక రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. ఒక రీటెస్ట్ కూడా మీరు ఒక అప్ సైడ్ ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ అయినా కూడా రీటెస్ట్కి ప్లాన్ చేయండి. గ్యాప్ డౌన్ అయినా కూడా రీటెస్ట్కి ప్లాన్ చేయండి. హై చేసిన తర్వాత హెయిర్లో చేసే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి. హెయిర్లో చేయకుండా ఎక్కడికి పోతూ కన్ఫామ్గా రీటెస్ట్ చేసేదాకా వెయిట్ చేయండి అని చెప్పాను ఎస్టర్డే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో. చూడండి ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ మంచి పంప్ వచ్చింది చూడండి. రీటెస్ట్ చేసిన తర్వాత వన్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. దాని తర్వాత నేను టెలిగ్రామ్లో పెట్టాను మెసేజ్. లెవెన్ 12కి పెట్టాను. Yesterday we had discussed in the pre-market analysis video after rejection Nifty has moved huge upside. అదే ఎస్టర్డే మేము మాట్లాడుకున్నాం ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో. ఆఫ్టర్ రీటెస్టింగ్ అది రీటెస్ట్ అయిన తర్వాత మంచి మూవ్ వచ్చింది అప్సైడ్కి. అలానే ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి వన్ సైడ్ ర్యాలీస్ రావచ్చు అని చెప్పాను. ఇక్కడ చూడండి, వన్ సైడ్ ర్యాలీస్ అంటే హ్యూజ్ క్యాండిల్స్ పడాలి. ఇక్కడ కరెక్ట్గా 145 క్యాండిల్ క్లోజ్ అయింది 30 మినిట్ టైం ఫ్రేమ్లో. ఈ 30 మినిట్ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ 2.5 hours ఇక్కడ కన్సల్టేషన్ చేసింది చూడండి. కన్సల్టేషన్ చేసింది. ఈ కన్సల్టేషన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ సెల్లర్స్ లిక్విడిటీ తీసుకునింది చూడండి. ఇక్కడ ఎంతమంది స్టాప్ లాస్ పెట్టుంటారో వాళ్ళందరూ హిట్ చేసింది. దాని తర్వాత ఒక మంచి ర్యాలీ ఇచ్చింది చూడండి 35 మినిట్ టైం ఫ్రేమ్లో. ఒకసారి ర్యాలీ చూడండి, 170 పాయింట్స్ ర్యాలీ. ఆల్మోస్ట్ మీరు దీంట్లో ఇక్కడ మీరు సరిగ్గా చూస్తే 16 కా నుంచి 261 దగ్గరికి పోయి వచ్చింది. $2,690 ర్యాలీ. మీరు కనుక మా టెలిగ్రామ్ ఛానల్ని కనుక ఫాలో చేస్తుంటే ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ని ఫస్ట్ ట్రేడ్ని రీటెస్ట్ చేసిన తర్వాత ఈ మూవ్ని, దాని తర్వాత ఈ మూవ్ని, ఈ 2 మూవ్స్ని క్యాప్చర్ చేయొచ్చు. వన్ సైడ్ మూవ్స్ నేను అప్పటికి చెప్తాను. నన్ను ఆఫ్టర్నూన్ నుంచి ఒక మంచి ర్యాలీస్ వస్తాయి, మీరు దీన్ని మోస్ట్లీ క్యాప్చర్ చేసేయచ్చు. నేను టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాను. ఇక్కడ ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేసి ఉంటాం చూడండి. ఇక్కడ మేము కనుక లైవ్ వచ్చి ఉంటే ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేసి ఉంటాం చెప్పండి. ఇక్కడ ఎక్కడ ప్లాన్ చేసి ఉంటామంటే, ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది హ్యూజ్ క్యాండిల్తో, స్లో సెల్లింగ్తో. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ ఎవరైతే బ్రేక్అవుట్లో పై చేశారో వాళ్ళందరినీ రిమూవ్ చేసింది. మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే వచ్చారో ఇక్కడ ఒక డబుల్ ఫామ్ చేసింది. ఒక డబుల్ బాటమ్ ఫామ్ చేసి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు అంటే, ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకముందు ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ లిక్విడిటీ తీసుకునింది. అందరి లిక్విడిటీ తీసుకుని అక్కడ అప్ సైడ్కి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఒక క్యాండిల్ పడినప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అలానే ఇక్కడ లిక్విడిటీ కాన్సెప్ట్స్ మీకు అర్థం కాకపోవచ్చు. వాట్ ఈజ్ లిక్విడిటీ స్వీప్, అలానే ఫేక్ అవుట్. దాని మీద ఒక ప్రైజ్ యాక్షన్లోనే మొత్తం ఫుల్ కోర్స్ చేస్తున్నాం కదా, దానిలోనే మాట్లాడుకుందాం. లిక్విడిటీ అంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అంటే ఏం లేదు. ఇక్కడ ఎంతమంది అయితే చూడండి, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఎందుకైందంటే, ఇక్కడ నుంచి బయస్ పుష్ చేశారు, మళ్ళీ ఇక్కడ నుంచి బయస్ పుష్ చేశారు, ఇక్కడ నుంచి బయస్ పుష్ చేశారు చూడండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, 3 టైమ్స్ ఇక్కడ నుంచి బయర్స్ కొంచెం హ్యూజ్ అమౌంట్తో అప్ సైడ్ పుష్ చేస్తూ ఉన్నారు. అంటే దానికి అర్థం ఇక్కడ బయర్స్ స్టాప్ లాస్ వస్తున్నాయి డౌన్ సైడ్.
మీరు సరిగ్గా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ బయట స్టాప్ లాస్ డౌన్ సైడ్ పడి ఉన్నాయి కదా, ఒక్కసారిగా విక్తో చూడండి. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టున్నాను. 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే ఇంత విక్ ఫామ్ అయిందంటే మోస్ట్లీ ఇక్కడ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ స్టాప్ లాస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఆర్డర్స్ని స్టాప్ లాస్ ఆర్డర్స్ హిట్ అయిన తర్వాత వీళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. దాని తర్వాత మంచి ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడిన తర్వాత హెయిర్లో మళ్ళీ హెయిర్ హై చేసింది. ఒకసారి సరిగ్గా చూడండి. ఇప్పుడు లిక్విడ్ తీసుకున్న తర్వాత 0.0 16 నుంచి 217 కంటే ఆల్మోస్ట్ మీరు ఈ మంత్ మొత్తం చూసినా కూడా ఈ ట్రేడ్ని అయితే క్యాప్చర్ చేయలేరు. అంత వాల్టాలిటీ ఉందండి మంత్లీ ఎక్స్పైరీలో. అలానే టుమారో సెన్సెక్స్ ఎక్స్పైరీ, మోస్ట్లీ టుమారో కూడా సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ అనమాట. టుమారో కూడా మీరు ఒక హీరో చూడొచ్చు. టుమారో మార్కెట్కి కూడా ఒకసారి ప్రీ మార్కెట్ అనేది చేద్దాం. అలానే ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. క్రిప్టో, ఫారెక్స్, అలానే మన ఇండియన్ మార్కెట్ ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసి, అలానే ప్రీ మార్కెట్ అనాలిసిస్, లైవ్ మార్కెట్ అనాలిసిస్ అన్నీ చేసి కూడా పోస్ట్ చేస్తున్నాం. జస్ట్ మీరు ఆ లెవెల్స్ కాడికి వచ్చినప్పుడు బై చేయాలి, మీ టార్గెట్స్ ఇచ్చాయి సెల్ చేయాలి. జస్ట్ మీరు బై అండ్ సెల్ చేయాలి, అంటే మీకు ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డౌన్ సైడ్ నుంచి 5 మినిట్ టైం ఫ్రేమ్లో సెన్సిటివ్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి 1 టైం, 2nd టైం, 3rd టైం, 4th టైం కూడా రేపు రావచ్చు. వస్తే ఇక్కడ ఒక సపోర్ట్కి ప్లాన్ చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా అప్ సైడ్ ఉంది. ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ కూడా ఉంది, అది కూడా డ్రా చేసి పెడతాను. గ్రీన్ జోన్ పెడతాను ఇక్కడ, ఎందుకంటే బై చేయాలి. సెల్ ఎక్కడ చేయాలి కూడా చెప్తాను. ఇక్కడ హ్యూజ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మోస్ట్లీ రేపు డిమాండ్ జోన్ దగ్గర ఇది ఒక డిమాండ్ జోన్ టైప్ అనమాట. ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గరికి వస్తే ఒక అప్సైడ్ ప్లాన్ చేయండి. అలానే ఇంత కిందకి రావచ్చో రాకపోవచ్చో, బట్ ఈ జోన్ కాడికి వస్తే మటుకు 100% అప్సైడ్ ప్లాన్ చేయండి. ఈ డిమాండ్ జోను పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. డిమాండ్ జోన్ కరెక్ట్గా 85432 8539 దగ్గర ఒక బయర్స్ జోన్ ఉందన్నమాట. ఇది బయింగ్ జోన్. ఈ బయింగ్ జోన్ కాడికి వస్తే మీరు వెబ్సైట్కి ప్లాన్ చేయండి. అలానే స్మాల్ టైం ఫ్రేమ్ వల్ల కూడా రేపు మీరు ఇంకెక్కడ బయింగ్ అయితే ప్లాన్ చేయలేరు. ఆ జోన్ కాడికి వచ్చేదాకా వెయిట్ చేయండి. మీకు ఇంకా ఎక్కడ ఆపర్చునిటీ కనుక లేకపోతే రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ని టచ్ అయిన తర్వాత ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అవుతారు. ఇక్కడ బయర్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతారో ఇక్కడ అప్సైడ్గా మంచి ర్యాలీ కూడా చూడొచ్చు. ఓకే, ఇక్కడ గ్యాప్ డౌన్ అవ్వకుండా హైర్ హై చేస్తే, ఇక్కడ గ్యాప్ అప్ హైర్ చేస్తే హెయిర్లో అంటే పుల్ బ్యాక్లో బై చేయడానికి ట్రై చేయండి. పుల్ బ్యాక్స్లో అప్సైడ్కి మాత్రమే ట్రై చేయండి, డౌన్ సైడ్కి అవాయిడ్ చేయండి. అలానే ఈరోజు బీటీసీ ఎలా బిహేవ్ చేసింది, అలానే గోల్డ్ ఎలా బిహేవ్ చేసింది, అలానే అల్ట్ కాయిన్స్, దాంతోపాటు కాయిన్స్ ఎలా బిహేవ్ చేసి అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి సైడ్, ఇక్కడ నా వాచ్ లిస్ట్ చూడండి ఒకసారి. +7%, 6%, 6%, 2%, 4%, 5%, 6%, 12%, 2% చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ర్యాలీస్ స్టార్ట్ అయిపోయాయి. అలానే బీటీసీ కూడా చూద్దాం. అల్ట్ కాయిన్స్ అయితే ర్యాలీ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ బీటీసీ 2% మూవ్మెంట్ ఇచ్చింది ఈరోజు. ఇక్కడ కరెక్ట్గా సపోర్ట్ నుంచి చూడండి, మార్నింగ్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ తర్వాత సపోర్ట్ తీసుకొని ఒక 1 సైడ్ ర్యాలీ, హెయిర్ హై ఇక్కడ కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం, 2nd టైం, 3rd టైం వచ్చేసింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకొని బ్రేక్అవుట్ ఇస్తే ఒక పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అనమాట. ఈ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్లో మనం ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. దీని బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ హ్యూజ్ క్యాండిల్స్తో అప్సైడ్కి మొమెంటం అయితే చాలా ఎక్కువ ఇచ్చేసింది బీటీసీ. కన్ఫామ్గా ఇక్కడ కొంచెం సైడ్ వేస్లోకి వెళ్ళాలి. ఒక మంచి వాల్టైల్ మార్కెట్ తర్వాత కన్ఫామ్గా ఒక సైడ్ వేస్ మార్కెట్ చూడాలి. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా రెసిస్టెన్స్ కూడా ఉంది. అక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని దాదాపు అప్సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తే మనం ఒక అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అలానే గోల్డ్ అలా బిహేవ్ చేసింది, అది కూడా చూద్దాం. గోల్డ్ కరెంట్లీ ఆల్ టైమ్ హైలో ఉంది. చూడండి, ఇంకా ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్కి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడ అనాలిసిస్ చేసి పెట్టాను. మీరు ఇక్కడ సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. బై ఎట్ సపోర్ట్, సెల్ ఎట్ రెసిస్టెన్స్ అని చేసినా కూడా మీకు ఆల్మోస్ట్ ఎన్ని ట్రేడ్స్ పడతాయి చూడండి. సపోర్ట్ కూడా బై చేయండి, రెసిస్టెన్స్ కూడా సెల్ చేయండి. చూడండి, ఇక్కడ సెల్ చేస్తాం.
టార్గెట్ రీచ్ అయింది. మళ్ళీ ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ టార్గెట్ రీచ్ అయింది. మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తాం, టార్గెట్ రీచ్ అయింది. మళ్ళీ ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ ఆల్మోస్ట్ 90% టార్గెట్ రీచ్ అయిపోయింది. పోను వీక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ టార్గెట్ రీచ్ అయింది. దాంతో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ బ్రేక్అవుట్ తర్వాత హైయర్లో హైయర్ అయ్యి మళ్ళీ ఇక్కడ స్మాల్ టైం ఫ్రేమ్లో వచ్చేసి ఇక్కడ ఒక జోన్ ఫామ్ ఉంది చూడండి. ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్లో చూస్తుంటే అప్ ట్రెండ్లోనే ఉంది. డౌన్ సైడ్ ప్లాన్ చేయొద్దు. గోల్డ్ వచ్చేసి చాలా వాల్యూ కాబట్టి ఇంకా ఎప్పటికి కూడా అప్ సైడ్కే వెళ్ళాలి. ఇక్కడ గోల్డ్ వచ్చేసి ఒక ప్యారలల్ ఛానల్లో మూవ్ అవుతూ ఉంది. ఓకే, చూడండి ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ లాగా తీసుకున్నా కూడా మీరు హైర్ అయ్యి మళ్ళీ హైర్ అయ్యి చేసేదానికి ఇక్కడ సపోర్ట్లు కూడా డ్రా చేస్తాను. ఆ సపోర్ట్ కూడా వచ్చినప్పుడు మీరు ఒక అప్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక సపోర్ట్ అనమాట. అంటే ఆల్రెడీ అక్కడ వచ్చింది కదా ఒక మంచి బ్రేక్అవుట్. దాని తర్వాత ఇది ఒక సపోర్టు. నేను ఇప్పుడు 2 to 3 జోన్స్ డ్రా చేశాను. మీరు అక్కడికి వచ్చినప్పుడు క్వాంటిటీతో మీరు అప్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేదా వెయిట్ చేయండి. కన్ఫామ్గా ఇక్కడ 10 లైన్ టచ్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది. ఒక అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. టూల్ని కూడా పెట్టేస్తాను. లాంగ్ పొజిషన్, చిన్న స్టాప్ లాస్, సేమ్ 10 లైన్. ఇక్కడ 1:3 మినిమం 1:3 పెట్టడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా, టార్గెట్ హిట్ అవ్వకుండా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. అలానే ఇంకా ఎవరైనా ఫారెక్స్లో కానీ క్రిప్టోలో కానీ ట్రేడ్ చేయాలనుకున్నా, అలానే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో మా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తారో మేము యూజ్ చేసే బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీస్ అవి ఫ్రీగా ఇస్తామన్నమాట. ఏవి కూడా ప్రైస్ అయితే పెట్టట్లేదు, అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం. మీరు జస్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా ప్రైస్ యాక్చువల్ ఫ్రీ కోర్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్తా ఉండండి. ఇంకా ఏమన్నా మీకు మార్కెట్ గురించి డౌట్ ఉన్నా, ఇంకా ఏమైనా క్లారిఫై అవ్వాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవుతా ఉండండి. అలానే నేను చేసే డైలీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ని షేర్ చేస్తూ ఉండండి. బాయ్ గైస్, టేక్ కేర్.